మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమం ప్రారంభించారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న చేనేతల కొరకు తన సొంత ఖర్చులతో వైహెచ్ఎల్ ఎమ్మెగినూర్ హెరిటేజ్ లూమ్స్ యాప్ను బుట్టా రేణుక ఆవిష్కరణ చేసి ఈ యాప్ చేనేతలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. అనంతరం మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ గతంలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి చేనేతలకు ఉచిత విద్యుత్, చేనేతలకు 2000 ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తానని అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన నేతన్నలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారన్నారు. అదే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చేనేతలకు ఇచ్చిన హామీలన్నీ ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఖాతాలో వేశారన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఈ కూటమి నేతలు చేస్తున్న మోసాలను ప్రతి ఒక్కరూ గమనించి రానున్న రోజుల్లో మనమంతా జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.